ప్రస్తుతం మనం రాయపర్తి మండల కేంద్రం ప్లస్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చందు లక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి చందు మల్లేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, మీరు ఓటు అడగడానికి అంటే కారణాలు ఏమున్నాయి మీ దగ్గర చెప్పడానికి కానీ, ప్రజలకు నమ్మించడానికి కానీ, గెలిచాక ఏం చేస్తారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు చందు మల్లేష్ యాదవ్. మేము బరిలో దిగినాం. చందు లక్ష్మి సర్పంచ్గా బరిలో దిగినాం. ఓకే. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలనలో బాగా చేసిందని కేసీఆర్ అన్ని పథకాలు పెట్టి అమలు చేసిందని ఆ నమ్మకంతో మేము బరిలో దిగినాం. ఈ ఉన్న సర్పంచ్కి మేము వేసుకొని అందుబాటులో గ్రామ అభివృద్ధి చేసుకున్నాం. వచ్చే ప్రభుత్వం కూడా మాదే కావాలని దాని కొరకు బరిలో దిగినాం. గ్రామాలలో డ్రైనేజీలు కానీ, సైడ్ కాలువలు మనవి సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి అమలు, వీధి లైట్స్ కానీ ప్రతి ఒక్కటి అమలు చేసుకోవాలని లైన్లో ఉన్నాం. మా గ్రామ అభివృద్ధి మేము చేసుకోవాలి. ప్రజలు మీ వెంట ఉన్నారు, మీకు సపోర్ట్. ప్రజలు మా వెంట ఉంటేనే మేము బరిలో దిగాం. 99 గెలుస్తామనే ధీమా ఖచ్చితంగా ఉంది. చెప్పండి. నా పేరు బండిలింగయ్య. గత ప్రభుత్వంలో నేను టీడీపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలో చేరి పనిచేస్తున్నా. అభివృద్ధి పథకాలు మా కేసీఆర్ పెట్టి అభివృద్ధి పథకాలు అందరికీ అందుబాటులో అందినాయి. మేము ముందు నిలబడి పని చేయించినాం. మా యాదవ సంఘం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్షునిగా పనిచేసిన గ్రామ కుల అధ్యక్షునిగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రజలను ఏ ఇంటికైనా పేదోని ఇంటికైనా అందరికీ అందుబాటులో ఉండుకుంటా పని చేసుకుంటా సేవ చేసుకుంటూ ఉన్నాం. అందుకే ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయి మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం మాకు 100% ఉంది. టీఆర్ఎస్ మాకు అభివృద్ధి పథకాలు చూపింది, ఆ దారిని మేము మర్చిపోము. ఇది విషయం అండి. అంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన పనులు కానీ, చేపట్టిన పనులు కానీ, కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా తీసుకెళ్ళి అభివృద్ధి అంటే ఏందనేది మేము మళ్ళీ గెలిపిస్తే కనుక పూర్తి స్థాయిలో గ్రామంలో ఎలాంటి వర్క్స్ అనేది లేకుండా క్లీన్ అండ్ గ్రీన్గా మేము చేసే బాధ్యత మాది. ప్రజలకు కూడా మాపై అంత నమ్మకం ఉంది. కాబట్టి మేము ఈ సర్పంచ్ బరిలోకి దిగమని చెప్పి చెప్తున్నారు. మాట్లాడదామన్నా? చెప్పండి. రాదు గట్టిగా చెప్పండి. రాదు ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడే తెలంగాణ కేసీఆర్ చేసినప్పుడే నడిచినాయి పనులు. ఇంతవరకు ఏ పనులు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఏ పని తట్టండి మట్టి లేదు, ఏది లైట్లే కానీ ఏ కానీ ఒక బజార్కి నైట్ తిరగాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఆవులు, తేళ్ళు, చెట్లు, చెమలు ఒక్క పని కూడా జరుగుతుంది. సీసీలు లేదు, ఏం లేదు. పంచాయతీ బోళ్ళకి పోవాలన్నా కూడా మాకేం లేదు. రైతులకు కూడా నీళ్ళు అయినా ఏ అయినా మందు బస్తాలు కూటకి తిప్పలపడ్డాం. అయిపోతే ఎకరాన ఒక 50 బస్తాలు వెళ్ళి 10 బస్తాలకు తెలియలే. ఆ ఇబ్బందితో మేము కూడా నిలబెట్టుకుని టీఆర్ఎస్ తరఫున ఒక సర్పంచ్ నిలబెట్టుకుంటే మాకు కొద్ది దాంతో మేము మళ్ళీ ముందుకు జరుగుతాం. మాకు మళ్ళీ వచ్చేది రావాలి. ఈ 3 సంవత్సరాలు మాకు ముందుకు వస్తే మేము మంచిగా తీసుకున్నాం మాకు అనుకుంటాం. విన్నారు కదండి. అంటే ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. గత ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప ఇప్పుడున్న ప్రభుత్వంలో మాత్రం తట్టడి మట్టుకు చేసిన కార్యక్రమం కూడా ఇంతవరకు లేదు. ఇలాంటి అది చూసుకుంటే ఏంటంటే మనకు రీసెంట్గా నిన్న మొన్న వరకు కూడా యూరియా కొరత అనేది అధికంగా ఏర్పడ్డది. రైతులు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఎన్నో. కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే కనుక మా ఊళ్ళో మేము సర్పంచ్గా గెలుస్తాం. రానున్న కాలంలో ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా వచ్చే విధంగా మా వంతు కృషిగా మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.